పట్టణంలోని పోలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఇంటూరి కోటి రామమూర్తి కుమారుడు ఇంటూరి అనిల్ కుమార్ 25వ జన్మదినోత్సవ వేడుకలు నరసరావుపేట రోడ్డులోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సద్గురు సాయినాథ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో నిర్వహించుకోవడం, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటూరి కోటి రామమూర్తి దంపతులు జంగా వినాయకరావు, సుబ్రహ్మణ్యం, పులుసు శ్రీనివాసరావు, ఎంటూరి నాగేశ్వరరావు, బండి కాసయ్య, మల్లికార్జునరావు, కుప్పాల శంకర్, గుర్రం శివనాగేశ్వరరావు, కొత్తమాసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆశ్రమంలో సేద తీరుతున్నటువంటి వ్యక్తులకి షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో పాటుగా రేపు కోటప్పకొండ తిరణాల శ్రీ సాంబశివుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు కలగజేయాలని, వారి యొక్క జీవనం ప్రశాంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇంటూరి రామకృష్ణ కుమారుడు అనిల్ కుమార్ 24వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఈ విధమైనటువంటి భోజనాన్ని పంచభక్ష పరమాణంతో ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ దంపతులకు, వారి కుటుంబానికి ఆ షిరిడి సాయినాథుడు, ఆ మహాబలేశ్వరుడు ఆయురారోగ్యములు మరియు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనరల్గా పుట్టినరోజులు వాళ్ళ పిల్లలతోటి కేకులు కట్ చేసుకుంటూ ఎంతో ఆడంబరంగా ఇళ్లలో చేసుకునే కన్నా ఇలాంటి వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమాల్లో కానీ ఎవరికైనా కూడా మనకు చాదనేంతవరకు వారికి సహాయం చేస్తే అది భవిష్యత్తులో మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కలగజేస్తుంది. భవిష్యత్తులో కూడా ఎవరైనా కానీ ఆయన ఒక్కడే కాదు, అందరూ కూడా ఆయన చూపించిన బాటలో నడిచి ఈ వృద్ధాశ్రమం లాంటి వాటిలో పాల్గొని ఆ వృద్ధులకి మనకు సహాయం చేస్తే ఆ భగవంతుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ఇవాళ మనం చేసేటువంటి యొక్క పేరుకి పెట్టేటువంటి అన్నదానం అనేటువంటిది మనకు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ లాంటిది. కాబట్టి ఆ డిపాజిట్ మన పిల్లలు కూడా అనుభవిస్తారు. కాబట్టి అందరూ కూడా వారి యొక్క సంతోషం కోసం కుటుంబంలో ఇంట్లో చేసుకుంటే దాంతోపాటుగా ఇలాంటి వృద్ధులకి సేవ చేస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కలగజేసుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈ బాటలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో సాయినాథాయ నమః. ఈ సాయి ప్రశాంత్ వృద్ధాశ్రమ నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈ విధంగా నేను సంతోషాన్ని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రామకృష్ణ పోయిన సంవత్సరం కూడా నన్ను పిలవడం, ఈ సంవత్సరం కూడా నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా 10 మందికి తెలిస్తే వాళ్ళు కూడా పట్టించుకొని వారి యొక్క ఆశలకి, వారి యొక్క అభివృద్ధికి కూడా ఇలాంటి కార్యక్రమాలు తోడవుతాయని నేను నమ్ముతున్నాను. ఇలా చేయడం చాలా గర్వకారణంగా ఉంది. చిలకలూరిపేటలో ఆ వ్యక్తి కోసం ఎంతమంది వచ్చారంటే ఆ వ్యక్తి యొక్క జీవన విధానం, జీవన శైలి ఎలా ఉంది, అతని అభివృద్ధికి ఏ రకంగా తోడ్పడుతుందో చూసి గమనించి ప్రతి ఒక్కరు కూడా వాటిని వాళ్ళు ఏదో చేశారులే, వీళ్ళేదో చేశారులే అని కాకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలకి ముందు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.
అలా